చూసినావు మెసేజ్ చూసినావు, నేను రికార్డింగ్ కూడా చేసుకున్నా. మెసేజ్ కూడా చూసిరు కదా, మెసేజ్ కూడా చేస్తే చూసిరు కదా మీరు. కాల్ మీ బ్రో అని పెట్టినా. అట్లా చేయొద్దు బ్రో, బుక్ చేసుకుని ఒకటే బుక్ చేసుకోవాలి. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 6:43 అవుతుంది. రైడింగ్ వచ్చి 34,685 కిలోమీటర్ తిరిగింది. సో రేపడైతే ఆన్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి, పక్క రెస్పాన్స్ అయితే ఇస్తాను. చూద్దాం మళ్ళీ ఈరోజు ఎట్లుంటుంది ఏం కాదు. నిన్న మాత్రం శంషాబాద్ అక్కడిక్కడ తిరుగుకుంటా ఒక రేంజ్లో అయితే తీసిన. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళేసి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇక ఈరోజు చూద్దాం టార్గెట్ అవుతుందా లేకపోతే మధ్యలో వచ్చేస్తామా, ఏంది ఏం కథ ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఈరోజు మొత్తం అది చెప్తాను. ఇక ఈరోజు కొంచెం లేట్ వచ్చిన, అమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళారు. ఇక మనకి ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉంటే అవి అన్నీ చేసి ఈ టైం అయిందనుకో. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది పక్కన ఉంది, 3.9 కిలోమీటర్స్ అంటే డ్రాప్. మనకు మినిమం 10 దాటితేనే ప్రశాంతంగా ఉంటుంది, అయితే లేకపోలేదు. అండ్ చాలామంది మనకి కామెంట్ చేసిర్రు. సో ఒక్కొక్కరు ఒక్కో లెక్క చేసిర్రు. ఇక పాసిబుల్ ఉంటే ఒకరోజు అవన్నీ చేస్తాను, అవన్నీ మీకు డిస్ప్లే పైన పెడతాను. 11 కిలోమీటర్లు గచ్చిబౌలి ఎక్సర్సైజ్ చేసిన. పికప్ 2 కిలోమీటర్. ఓ మై గాడ్, 2 కిలోమీటర్ దగ్గరనే, కానీ కస్టమర్ ఏమో అక్కడ సైడ్ పెట్టుకున్నాడు. సరే పోయి జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. చలో 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 చలో. దగ్గరనే కస్టమర్ కాల్ చేసి ఇక్కడ వస్తాడులే. కస్టమర్ చూసిండు ఆ కాక. నార్మల్ కస్టమర్ ఏమో అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ దగ్గర కస్టమర్ ఉన్నాడు. పోతాగు ఫానికుమార్ అన్నాడు. తాగు కస్టమర్ దగ్గరికి పోతా. రాంగ్ రూట్లో పోవద్దు, బట్ ఏంటంటే కనీసం మెసేజ్ చేసినప్పుడు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అడుగుతాగు. రాంగ్ రూట్ వెళ్తున్నా, కావాల్సిన పోతున్నా. బ్రో పానీకుమారా ఎందుకు క్యాన్సిల్ చేసి బ్రో? మరి ఎందుకు డబల్ బుక్ చేసుకుంటారు? వచ్చినాం కదా మేము లొకేషన్కి. చూసినావు మెసేజ్ చూసినావు, నేను రికార్డింగ్ కూడా చేసుకున్నా. మెసేజ్ కూడా చూసిరు కదా, మెసేజ్ కూడా చేస్తే చూసిరు కదా మీరు. కాల్ మీ బ్రో అని పెట్టినా. అట్లా చేయొద్దు బ్రో, బుక్ చేసుకుని ఒకటే బుక్ చేసుకోవాలి, మల్టిపుల్ రైడ్ బుక్ చేసుకోవద్దు. నా మెసేజ్ చూసిండు, దాని తర్వాత మళ్ళా చూడలేని అట్లా మాట్లాడుతున్నాడు. చూసిరా ఇట్లుంటారు కస్టమర్. ఇది రాంగ్ రోడ్, నేను అక్కడ ఉన్నా, అక్కడ నుంచే మెసేజ్ చేసిన. అట్లా ఉంటుంది కస్టమర్లు. ఇసొంటలను పెట్టాలి, సోషల్ మీడియా ఇసొంటలను పెడితే ఏమవుతుంది అంటే మాకు కూడా కొంచెం ఇసొంటలు అంటే నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి మాకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఉండే మెసేజ్ చేసిన, ఆయన అక్కడే ఉన్నాడు. సో రాంగ్ రూట్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మెసేజ్ చేసిన. మెసేజ్ చేసి చూసిన తర్వాత నేను వేరే బుక్ అయిపోయింది, నాకు నోటిఫికేషన్ రాలేదు. నేను మెసేజ్ చేసి చూసిండు. ఇట్లుంటుంది కొంతమంది కస్టమర్లు. చూసిరా ఫస్ట్ మార్నింగే ఎంత అట్లుంటుంది అన్నమాట. ఏం చెప్పలేము. ఎర్లీ మార్నింగ్ ఇటువంటి కస్టమర్ దొరికితే ఇదే ప్రాబ్లం ఉంటుంది. కొంచెం చూసి రైడర్లు జాగ్రత్త అవుతుండండి. దీని అమ్మ జీవితం. ఏ పార్ట్ ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ అయిపోయిందో, రైడ్లు పడతలేవు, ఏం పడతలేవు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అవుతుంది రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా. రైడ్ కూడా ఆల్విన్ సిగ్నల్ నుంచి బరాబర్ రైడ్ పడుతుంది. బట్ ఈరోజు ఎందుకో ఏమో దరిద్రానికి అసలు రైడ్ కూడా పడతలేదు తెలుసా. మా జీవితం ఏందో బాయ్, ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఉంటే చిరాకు అనిపిస్తుంది రైడ్ పడకపోతే. ఈరోజు ఎట్టి పరిస్థితిలో పోయి టార్గెట్ చేద్దాం ఎట్లో తీరని మస్తు అనుకున్నా, కానీ ఇక బ్యాడ్ లక్, చాలా బ్యాడ్ లక్. ఏం చేస్తాను చెప్పు. ఆఫీస్ పేట్కి కొండాపూర్ సైడ్ పోతే మళ్ళీ పర్షన్ అయిపోతా, మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడ మదినోడ సైడ్ పోతా. మేబీ మన అదృష్టానికి మదినోడ సైడ్ అయినా పడుతుందేమో, ఏం చేయలేము.
చూసిరా ఫస్ట్ రైడ్ ఒక్కసారి క్యాన్సిల్ అయిపోయిందంటే ర్యాపిడో వాడు మన మిస్టేక్ అని చెప్పేసి రైడ్ వేస్తలేడు చూడు. మనం డైలీ ర్యాపిడో ఆన్ చేసినప్పుడు ఎక్కడైతే ఉంటామో అదే ప్లేస్కి వచ్చిన మేబీ ఇక్కడ నుంచైనా రైడ్ పడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. మనం డైలీ ఇదే ప్లేస్ నుంచి లాంగ్ రైడ్ వేసుకొని వెళ్ళిపోతాము. మళ్ళీ చుట్టుముట్టు తిరిగి మళ్ళీ ఒక 45 నిమిషాల తర్వాత మళ్ళీ మన ప్లేస్కి అయితే వచ్చేసినాము. కాక ఆల్మోస్ట్ 1 అవర్ పైన మనకు ఒక రైడ్ అయితే వచ్చింది. ఇక పార్సల్ అన్నమాట. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ఓకే, కస్టమర్ కూడా నియర్ బై ఉన్నాడు. సో 16 కిలోమీటర్ రైడ్ అను. 16 కిలోమీటర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ కాక. సరే ఒక్క నిమిషం ఆ కస్టమర్కి అయితే కాల్ చేస్తా. కస్టమర్ ఒకటి ఇక్కడ ఉన్నాడు. ఓకే, ర్యాపిడో. సో గైస్ పార్సల్ అయితే వచ్చింది. 16 కిలోమీటర్స్ 27 మినిట్స్ చూపిస్తుంది. పేమెంట్ ఆల్రెడీ తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 అవర్ పైన వెయిట్ చేసినాం కాక. 1 అవర్ పైన వెయిట్ చేస్తే రైడ్ వచ్చింది చూసిరా. ఇక ఏం కాదులే, ఎప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏం పంచాదేమో భయ నాదైతే ఎప్పుడు కుసిపోతున్నది ముత్తుకరావు దీనికి పేకి కేసేస్తాం టోటల్గా. సరే పార్సల్ అయితే పికప్ చేసుకున్నా, నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. కాక లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. పై లోపల ఐటమ్ అయితే డెలివరీ చేసేద్దాం. పార్సల్ అన్నా అది మదీనా నుంచి వచ్చింది. మదీనా కూడా సో కాక డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ అవగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ప్రజెంట్ టైం వచ్చి 8:50 అవుతుంది. సో ఒకటే రైడ్ కంప్లీట్ చేసిన. ఒక్క రైడ్కి మనకి 190 రూపీస్ వస్తే వాడు కంపెనీ వాడు వచ్చి మనకి 34 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. సో మిగతా అమౌంట్ మనకు వచ్చింది. ఇంత వరస్ట్ ఉందంటే అర్థం చేసుకోండి ఈరోజు. సో నేను ఈరోజు పెట్రోల్ ఒప్పించింది వచ్చి 250 రూపీస్, మనకు వచ్చింది వచ్చి ఎర్నింగ్స్ 150 రూపీస్. ఇంకొక 100 రూపీస్ ప్రాఫిట్. అంటే కనీసం పెట్రోల్ ఖర్చు మందమైన చేసుకొని ఇంటికి పోదామన్న మైండ్ సెట్తో ఉన్నా సరే కానీ రైడ్ కూడా పడతలేదు. ఏం చేయాలో ఒకటి అర్థమవుతలే. సో నిజంగా చెప్తున్నా, పిచ్చోన్ అవుతున్నా ఈరోజు మాత్రము. ఈరోజు రైట్లు లీవ్ అనుకుంటున్నా నాకు తెలిసి అయితే. సో మెల్లగా ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నా. ఇన్ కేస్ రైడ్ పడితే మాత్రము పికప్ చేసుకుంటా, లేదు అనుకుంటే డైరెక్ట్ నార్మల్గా వెళ్ళిపోతా. 16 కిలోమీటర్ లాస్ అనుకో ఇక మ్యాక్సిమము. సో బ్యాడ్ లక్, ఏం చేయలేం. రైడ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. టైం ఇట్లా వెయిట్ చేసి టైం వేస్ట్ తప్పించి. సో ఇప్పుడు మదీనగూడకైతే వెళ్తున్నా. ఇన్ కేస్ మదీనగూడ సైడ్ రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోతా. ఓకే గాయస్, ఇప్పుడు ప్రజెంట్ మనం దుర్గంచర్ దగ్గర ఉన్నాం కదా. ఇక ఇంటికి వెళ్ళిపోతా, ఆఫ్ చేసేస్తా. ఆల్రెడీ 8:59 అవుతుంది. సో టైం వేస్ట్ అనిపించేస్తుంది. డేట్ అయితే ఆఫ్ చేసేసిన. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మిర్రర్స్ని ఆల్టర్నేషన్ చేయాలి. ఎట్లా అంటే ఇవి హైట్ అనిపిస్తున్నాయి కదా, ఈ హైట్ తగ్గియాలి. ఎట్లా అంటే నేను ఇది కట్ చేసి మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ కొట్టిపిస్తా. అంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న బిట్ తీసేపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇంత హైట్ ఉంది కదా, సో ఈ మాత్రం కట్ చేపిస్తా. ఇంత కట్ చేపిస్తే హైట్ అని తగ్గుతుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఓవర్ హైట్ కొడుతున్నాయి కాబట్టి మనకి వెల్డింగ్ షాప్స్ ఉంటాయి కదా, ఇది సేమ్ హైట్ హైట్ కొలుసుకొని ఫోన్ కింద పడిపోయింది అన్నది. సో హైట్ కొంచెం కట్ చేయించుకొని ఇక 2 సెట్ చేసుకుంటా. సో ఆ పని అని అవుతుంది. దాంతోపాటు ఇక్కడ స్టాండ్ ఉంది కదా, స్టాండ్ కూడా చాలా బెండ్ ఉంది, దానికి కూడా కొంచెం వెల్డింగ్ కొట్టించుకుంటా. ఇప్పుడు ఇంటి సైడ్ అయితే వచ్చేసిన. ఇక చూసిరు కదా, ఈరోజు మాత్రం ఒక్క రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల అసలు మనకి అమౌంట్ కూడా కాలేదు సరిగ్గా. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఒక్క రైడు మిస్టేక్ వల్ల అసలు రైడ్ రాకపోవడం మీ కళ్ళ ముంగడ కనిపించింది కదా. కస్టమరు 2 యాప్లలో బుక్ చేసుకొని మనం మెసేజ్ చేసిన తర్వాత చూసిన తర్వాత దగ్గర లేమని చెప్పేసి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండు. సో ఒక్క మిస్టేకు ఈరోజు నా ఇయరింగ్స్కి ఎఫెక్ట్ వచ్చిందన్నమాట. సో బ్యాడ్ లక్ అనమాట. ఇక ఇంకోటి వచ్చిందంటే ఈ మిర్రర్స్ గురించి అన్నా కదా, ఇవి సగం కట్ చేసి ఆల్టర్నేషన్ చేయాలి. దాంతోపాటు ఇక స్టాండ్ చూపిస్తాను ఎంత బెండ్ అయిపోయిందో మీకు. కింద రాయి పెట్టినా, రాయి తీసేస్తా. కింద రాయి పెట్టినా కదా, ఈ రాయి తీసేస్తా. చూపిస్తా. ఇంత బెండ్ కొడుతుంది కదా బండి. సో ఇంత బెండ్ కావద్దు. సో మనకి ఎంత హైట్ కావాలంటే బండికి చూపిస్తాను. మరింత బెండ్ ఉంటే కూడా చిరాకు అనిపిస్తుంది, అంటే లుక్ కొట్టదు బండు.
సో బండి అనేది ఇగో ఇంత బెండ్ ఉండాలి అంతే, లైక్ ఇట్లా మరీ ఇట్లా ఇగో ఇట్లా పడుకుంది బండి. సో అట్లా అని చెప్పేసి ఇగో ఇక్కడ ఇంకోటి వచ్చిందంటే ఇది BS6 కాబట్టి స్టాండ్కి అది ఉంటుంది అన్నమాట. సో సెన్సార్ ఉంటుంది, మనం కొత్తది తీసుకొని చేపియాలి. లేదు అనుకుంటే కింద ఒక ఐరన్ చేపియాలి, పక్కన ఒక చిన్న గాడ్ లెక్క చేపియాలి. కాక మిర్రర్స్ అయితే షార్ట్ చేయించిన. సో అంటే నార్మల్గా నీకు ఈ మిర్రర్స్ ఇప్పుడు సెట్ చేసిన మిర్రర్స్ దాంతోపాటు మన హోల్డ్ మిర్రర్స్ ఇవి రెండు పక్క పక్కన పెడతా, చూద్దాం మళ్ళీ ఒకసారి ఎట్లా వస్తుంది ఏం కాదు అని చెప్పేసి. నాకైతే అంత అనిపిస్తలేదు, బట్ ఇంత తీసేపించిన ఇక ఇక్కడ అనిపిస్తుంది టాకలు కొట్టిపించిన ఇక్కడ